దేవుని ఆలోచనలకు మన ఆలోచనలు సమానంగా ఉంటున్నాయా? మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన పద్ధతులు ఇదిగో వాక్యానికి సరిపోతున్నాయా? దేవుని మనసు ఇందులో ఉంది. దేవుని ఆలోచనలు నీ పట్ల, నా పట్ల ఇదిగో ఆయన రాసి పెట్టాడు. తన ఆలోచనలన్నీ ఇందులో ఉంచాడు. నీతో నాతో ఏం మాట్లాడాలనుకున్నాడు, తన ఇష్టాలు ఏంటో అవన్నీ కూడా ఆయన ఏం చేశాడు? చక్కగా రాయించాడు, మన ఎదురు పెట్టాడు. ఆయన మనసు ఇది. ఆయన మనసును ప్రతిబింబింప చేయుచున్నది. ఆయన ఆలోచనలన్నీ ఇందులో లిఖింపజేశాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇదిగో ఈ వాక్యమే దేవుడై ఉండెను. ప్రైజ్ ది లార్డ్. వాక్యమే దేవుడై ఉండెను. అందుకే నేను అంటాను, వాక్యం దేవుడు కదా, వాక్యం దేవుడు కదా. కనుక ఈ వాక్యాన్ని, ఈ గ్రంథాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. కూర్చున్నారుగా, బైబిల్ని కింద పట్టారా, ఒళ్ళో పెట్టుకున్నారా? ఎక్కడ ఉంచాలంట నేను చెప్పండి. ఒకప్పుడు ఈ బైబిల్ గ్రంథాన్ని ఇసిరేసా. మా అమ్మగారు మొహానికి ఇసిరేసా. వెళ్తే ప్రార్థనకు మీరు వెళ్ళండి, నేను మాత్రం రాను. మరలా ఎప్పుడు కూడా నన్ను ప్రార్థనకి వెళ్ళు, ప్రార్థనకు రా, ప్రార్థన చేసుకో, వాక్యం చదువు, ఇట్లాంటి మాటలు నాతో అనొద్దు అని ఈ బైబిల్ని ఏం చేశా, మా అమ్మగారి మొహానికి ఇసురు కొట్టా. అది 1998వ సంవత్సరం ఇసురు కొట్టా. ఏ బైబిల్ని ఇసురు కొట్టానో ఇప్పుడు ఆ బైబిల్ని మోసుకు తిరుగుతున్నా. ప్రైజ్ ది లార్డ్. చప్పలు కొట్టి మహిమపరుస్తారేమో అనుకున్నాను. ఏ బైబిల్ని అయితే ఇసురు కొట్టానో ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ బైబిల్ని నా చేతుల్లో పెట్టాడు, భుజాన పెట్టాడు. మోసుకు తిరగరా, మోసుకు తిరుగు, ఇసురు కొట్టావుగా, ఎట్ట దీన్ని నీతో మోపించాలో అట్ట మోపిస్తా. ఇసురు కొట్టావుగా, ఆగు నీ సంగతి తెలుస్తానన్నాడు. అనుకోని దేవుడు ఏం చేశాడు? ఒక్క చాచి ఒక దెబ్బ కొడితే సావు బతుకుల మధ్యలోకి వెళ్ళా. ప్రభా, నేను చేసింది తప్పేనయ్యా, పాపం చేశానయ్యా, నీ విషయంలో నీకు విరోధంగా నేను ప్రవర్తించానయ్యా, క్షమించయ్యా. చావు బ్రతుకుల మధ్యలోకి వెళ్ళిపోయాను. ఆ పరిస్థితుల్లో లేచే ఓపిక లేదు, నిలబడే ఓపిక లేదు, కూర్చునే ఓపిక లేదు, మనసున పడి ఉన్నా. రక్తం కక్కుకుంటున్నాను, రక్తం వాంతి చేసుకుంటున్నాను. అలాంటి పరిస్థితుల్లో మరణ కోరలోకి వెళ్ళిపోయినటువంటి నాకు అర్థమైపోయింది ఇక నేను చచ్చిపోతానన్న సంగతి. చచ్చిపోతే కనుక నేను నరకానికి వెళ్తాను అన్న సంగతి కూడా నేను అర్థమైపోయింది. ఎందుకంటే చిన్నతనం నుంచి సండే స్కూల్కి వెళ్ళాను, వాక్యం తెలుసు, దేవుడి గురించి తెలుసు, పరలోకం గురించి తెలుసు, నరకం గురించి తెలుసు. కానీ యవన కాలంలోకి వచ్చేసరికి కొంచెం టెక్కు పెరిగి ఎక్కువయ్యి భూమి మీద ఆక దేవుడు అంటే ఏంటో కన్ను మిన్ను కానక వాక్యమే దేవుడు కదా అంటే దేవుడు ఏం చేశా, నాకు అక్కర్లా అని త్రోసేసా. నన్నే త్రోసేస్తావారా, ఆగు నీ సంగతి చెప్తా అని అనుకున్నాడు. ఏమోనండి దేవుడు ఈ సంగతులన్నీ మదిలో జ్ఞాపకం చేసుకుంటూ గట్టిగా మాట్లాడే ఓపిక కూడా లేదు, గట్టిగా ప్రార్థన చేసుకునే ఓపిక లేదు, మాట కూడా బయటికి రావట్లా. అలాంటి పరిస్థితుల్లో ఆ మంచంలోనే పడి ఉండి ఆ రోజు రాత్రి ప్రార్థన చేసుకున్న మనసులో, ప్రభా నీకు విరోధంగా ప్రవర్తించానయ్యా, నేను గనక ఇప్పుడు చచ్చిపోతే నరకానికి వెళ్ళడం ఖచ్చితంగా నరకంలోనే పడతాను, దయతో నన్ను క్షమించు, అంతా నీకు సాక్షిగా ఉంటా.
నేను కోరుకున్నది ఒకటేనండి, నా జీవితాంతం నీకు సాక్షిగా ఉండగలిగితే చాలు. నా జీవితాంతం నీకు సాక్షిగా ఉంటా. సేవ చేస్తానని నేనేం అనలా, సేవకుండా అవుతానని అనలా, నీకు సాక్షిగా ఉంటాను. నా జీవితాంతం నీ కొరకు నేను జీవిస్తాను అని ఒక ప్రార్థన చేసుకున్నా. అలా ప్రార్థన చేస్తూ ఒకవేళ కనుక చచ్చిపోతే, ఒకవేళ బ్రతకకుండా చచ్చిపోతే నరకంలో మాత్రం పడేయద్దు ప్రభువా, నీ రాజ్యానికి నన్ను చేర్చుకో ప్రభువా. ఒకవేళ నీవే కనుక నన్ను బ్రతికిస్తే జీవితాంతం నీకు సాక్షిగా ఉంటా, నిన్ను విడిచిపెట్టనిక. నేను చేసిన తప్పే, క్షమించు ప్రభువా అని ప్రార్థన చేసుకున్నాను. మనసులోనే చేసుకుంది ప్రార్థన, గట్టిగా చేసి ఓపిక లేదు, మోకాలేసి ప్రార్థన చేసుకునే పరిస్థితి కాదు. మరణ కొర్రల్లో ఉండి అలా మనసులో చేసుకున్న ఆ ప్రార్థనను దేవుడు ఆలకించి, దేవుడు ఆశ్చర్యకరమైన తన కృప ద్వారా నన్ను బ్రతికించెను. హల్లెలూయా. మరుసటి రోజుకి కొంచెం ఓపిక వచ్చింది, లేచి కూర్చోగలిగే ఓపిక, నెమ్మదిగా లేచి నిలబడగలిగే ఓపిక, నెమ్మదిగా నడిచే ఓపికను ప్రభు ఇచ్చాడు మరుసటి రోజుకి. అట్లా రెండవ రోజుకి, మూడవ రోజుకి నెమ్మదిగా నడుచుకుంటూ కొంచెం అంత దూరం నడవడానికి శక్తినిచ్చాడు. ఇక అంతే, దేవుడు నడిచే శక్తినిచ్చాడుగా. అప్పుడు మా పాస్టర్ గారు మీటింగ్స్ పెట్టారు తిరువులో గార్సెస్ స్కూల్ దగ్గర. గార్సెస్ స్కూల్ ఎదురు గ్రౌండ్ ఒకటి ఉంది, చిన్న గ్రౌండ్, దాంట్లో మీటింగ్స్ పెట్టారు 3 రోజులు. దైవ సేవకులు రెవరెండ్ డాక్టర్ పి విజయ్ కుమార్ గారు దేవుని వర్తమానం అందించడానికి దైవ సేవకులు కాకినాడ నుంచి వచ్చి దేవుని వర్తమానాలు అందిస్తూ ఉన్నారు. దేవుడు శక్తినిచ్చాడు, ఓపిక ఇచ్చాడు. నెమ్మదిగా బైబిల్ పట్టుకున్నా, ఓపిక లేదు. ఆయన నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి వెనక కుర్చీలో కూర్చుని వాక్యం విని ఆమెన్ అన్న తర్వాత మరలా లేచి ఇంటికి వచ్చి, అలా దేవుడు ఓపిక ఇచ్చాడు. ఓపిక వచ్చింది, ఇక లేచాను, దేవుని సన్నిధికి ఇక వెళ్ళటం ప్రారంభించాను. ఆ రోజు మొదలు ఈ రోజు వరకు నా దేవుని సన్నిధిని విడిచిపెట్టక ఆయన కొరకు పరిగెత్తగలిగే కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజు మొదలు ఈ రోజు వరకు, ఇది 1998వ సంవత్సరం మార్చి నెల 2వ తారీఖున జరిగిన సంఘటన ఇది. ఆ రోజు రాత్రి మరణ కోరలోకి వెళ్ళాను. తెల్లారికి దేవుడు 3వ తారీఖుకి దేవుడు తన కృప ద్వారా బలపరిచారు. ఆ రోజు సాయంకాలం నుంచి ప్రార్థనకు వెళ్ళడం ప్రారంభించాను. ఆ రోజు మొదలు ఈ రోజు వరకు ఏనాడు కూడా సంఘ కార్యక్రమాల్లో నేను పాల్గొకుండా ఉండలేదు. ఎక్కడైనా ఉండనేది కాక నేను ఆదివారం వచ్చేసరికి మా చర్చికి వచ్చేసేవాడిని. ఎక్కడున్నా సరే ఆ రోజు కనుక ఆదివారం అయితే ఏ పరీక్ష ఉన్నా సరే రాయిలా. ఆదివారపు ఆరాధనే నాకు ముఖ్యం, నా దేవుని సన్నిధి నాకు ముఖ్యం అని ఆ రోజు ఎన్ని పరీక్షలు పెట్టినా వెళ్ళలా, రాయిలా. నా దేవుని సన్నిధి ముఖ్యం అని ఇదిగో ఆ రోజు పట్టుకున్న బైబిలు మోసుకు తిప్పుతున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మోసుకు తిప్పుతున్నాడు దేవుని కొరకు పౌరుషంతో, రోషంతో నిలబట్టడానికి ఆ యవన కాలంలో ప్రభువు బలపరిచారు. ఈ రీతిగా ఆ తదుపరి మరికొన్ని సంవత్సరాల్లో దేవుడు తన సేవలోనికి పిలిచాడు. 2005లో సంపూర్ణంగా సేవలోనికి రావడానికి, సేవ చేయడానికి దేవుడు కృప ఇచ్చాడు. ఇది 2023వ సంవత్సరం. ఆ రోజున ఏ రోషంతో అయితే దేవుని కొరకు లోకాన్ని విడిచిపెట్టి, లోక స్నేహాన్ని విడిచిపెట్టి దేవునిలోనికి వచ్చానో అదే రోషంతో ఈ రోజుకి ఉండగలిగే కృపను ప్రభు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక.
అంతగా మీరు చూస్తున్నట్లుగా ఈ స్థితిలో ప్రభు నన్ను నిలవబెట్టారు. ఇది ఆయన ఉచితమైన కృప. మట్టికి మన్నుగా మారవలసిన వాడను, బూడిదకు బూడిదిగా మారవలసిన వాడను. ఆయన కృప నన్ను ఏం చేసిందో తెలుసా? బ్రతికించింది. ఏ బైబిల్ని అయితే, ఏ వాక్యాన్ని అయితే విసురు కొట్టానో ఈరోజు దాన్ని మోసుకు తిరుగుతున్నా. హల్లెలూయా. ఈ వాక్యం దేవుడై ఉండెను. మరి ఎక్కడ పడితే అక్కడ పడేస్తారా అమ్మా? శృతి, బైబిల్ ఎక్కడ ఉంది? ఒళ్ళోనే ఉందా? వెరీ గుడ్. ఎక్కడ పడితే అక్కడ పడే ఉంటే కనుక మనసు ఒప్పుకోదు నాకు. అందుకే ఏమంట, మీకు మట్టి అయినా పర్లా, బైబిల్కి మాత్రం చెప్పండి. మీరేం చేస్తారు, మనమేం చేస్తాం చెప్పనా? మనకేమో విలువైన వస్త్రాలు కావాలి, వేలకు వేల రూపాయలు. బైబిల్ కనీసం ఒక కవర్ కూడా కొనం. అవునంటారు కదంటారా? బైబిల్ కనీసం కవర్ కూడా కొనం. బైబిల్లోని పాటల పుస్తకాలు, ఆ బైబిల్లోని డైరీలు, ఆ బైబిల్లోని ఆ కాగితాలు, ఈ కాగితాలు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అన్నీ ఎందులో చెప్పండి? అందులోనే. ఆ బైబిల్లోనే పేర్లు రాయ. ఇంట్లో ఎంతమంది ఉన్న ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ మొత్తం రాస్తారు. రేషన్ కార్డులో ఎంతమంది పేర్లు ఉన్నాయో ఆ పేర్లన్నీ కూడా బైబిల్లో రాస్తారు. ఈ జాలదన్నట్టు వాళ్ళ ఫ్రెండ్ల పేర్లు రాస్తారు. రాయిరా చెప్పండి? కొంతమంది బైబిల్ చూస్తూ ఉంటాను నేను. చూస్తే ఆ బైబిల్లో ఇవే కనపడుతుంటాయి పేర్లు. ఇష్టం వచ్చినట్టు రాసేస్తారు. పిచ్చి పిచ్చి గీతలు గీస్తూ ఉంటారు. కొట్టేస్తుంటారు. అసలు బైబిల్ని ఎంత చికచికాగా చేస్తుంటారు. నాకు మనసు ఒప్పుకోదు అసలు. గీత పట్టానికి కూడా ఇష్టపడను. మీరు నా బైబిల్స్ చూడండి. నేనేం రాస్తాను చెప్పనా? బైబిల్ వెనక ప్రక్క ఆ బైబిల్ని ఏ రోజు కొన్నానో ఆ డేట్ ఒకటి వేస్తా. ఇక అంతే. చిన్న చుక్క కూడా పెట్టను పెన్నుతో. కనీసం పెన్సిల్తో కూడా ఒక చిన్న చుక్క కూడా పెట్టడానికి ఇష్టపడినా. పాటల పుస్తకాలని, డైరీలని, అయ్యని ఇవని ఇట్లాంటివి పెట్టడానికి కూడా ఏమాత్రం నేను ఇష్టపడను. నా బైబిల్లో పెట్టడానికి నా ఎదుట ఎవరన్నా అట్లా పెట్టి కనపడితే కనుక అలా ఉంచి ఎవరన్నా నాకు కనపడితే వాళ్ళకు కూడా చెప్తా, ఎందుకమ్మా బైబిల్ అట్లా చేస్తారు, ఎందుకయ్యా బైబిల్ అవన్నీ పెడతారు, తీసేయండి, బైబిల్ పాడైపోయిద్ది అని అంట. ప్రియమైన దేవుని పిల్లరా, దైవికమైన ఆసక్తి మనం కలిగి ఉండాలి. నీలో ఆసక్తి పెరుగుతుందా తరుగుతుందా దేవుని విషయంలో? ఫీనెహాసు దేవుని విషయమందు ఆసక్తి కనపరచెను. నేటి దినాల్లో ఇట్టి ఆసక్తి మనకు కావాలి. నేటి సంఘాలలో దేవుని కొరకు రోషంగా నిలవబడేవారు కావాలి. దేవుడు ఇలాంటి వారి కొరకు వెతుకుతున్నాడండి. ఎలాంటి వారి కోసం చెప్పండి? రోషం కలిగిన వారి కొరకు, దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వారి కొరకే దేవుడు వెతుకుతూ ఉన్నాడు. నువ్వు దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉంటున్నావా? నిర్లక్ష్యంగా ఉంటున్నావా? ప్రార్థన విషయంలో ఆసక్తి కలిగి ఉన్నావా? నిర్లక్ష్యంగా ఉంటున్నావా? వాక్యం విషయమై ఆసక్తి కలిగి ఉన్నావా? నిర్లక్ష్యంగా ఉన్నావా? దైవిక సంబంధమైన పనుల్లో ఆసక్తి కలిగి ఉన్నావా? నిర్లక్ష్యంగా ఉన్నావా? ఆదివారపు ఆరాధన విషయమై ఆసక్తి కలిగి ఉన్నావా? నిర్లక్ష్యంగా ఉన్నావా?